పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో మన దేశంలో ముడి చమురు గ్యాస్ సరఫరాపై ప్రభావం పడింది. వివిధ రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ వంట గ్యాస్ కొరత ఏర్పడింది. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా ఆగిపోయే పరిస్థితి రావడంతో హోటల్స్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా చేయకపోతే హోటల్స్ మూసుకోవాల్సి వస్తుందని, హోటల్ కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు ఒక హోటల్కి 5 వాణిజ్య సిలిండర్లు సరఫరా చేసేవారని, ఇప్పుడు కనీసం బుకింగ్ తీసుకోవడం లేదని అంటున్నారు. ఇక ఇదే అంశంపై రాజమండ్రి నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో దేశంలోని గ్యాస్ ముడిసమురు కొరత ఏర్పడింది. అయితే ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ కానీ వంట గ్యాస్ మీద కానీ అప్పుడే కొన్ని నిబంధనలు కూడా కేంద్ర ప్రభుత్వం విధించింది, చమురు సంస్థలు విధించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే హోటల్స్ రన్ చేయాలా లేదా అనేది ఇక్కడ హోటల్స్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ రాజమండ్రిలో ఏ విధంగా ఈ హోటల్స్ యజమానులు స్పందిస్తారో తెలుసుకుందాం. చెప్పండి, జిల్లా హోటల్స్ యజమానుల తరఫున ఏ విధంగా ఇప్పుడు పరిస్థితి ఉంది? ఇది ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధ ప్రభావంతో మనకి గ్యాస్ కొరత ఏర్పడి ఇప్పటికే మీకు కొన్ని కమర్షియల్ సిలిండర్లు దొరకట్లేదని చెప్పేసి చెప్తున్నారు. అలాగే వంట గ్యాస్ కూడా కొరత ఉంది. ఏం చేయాలి, ఎట్లా చూడాలి? ఇప్పుడు మీ ఇది మొత్తం మన ఆధారపడి ఎంతమంది దీని మీద జీవిస్తున్నారు? పరిస్థితి ఎట్లా? సుమారుగా తూర్పుగోదావరి జిల్లా వేజ్గా 2000 హోటల్స్ ఉన్నాయి. చిల్లా చితక వంట చెరుకు మీద ఊక మీద ఆధారపడే హోటల్స్ కూడా గతంలో ఉండేవి. ఇప్పుడు అన్ని ఈ సిటీ ఎక్స్టెన్షన్స్ లో పూర్తిగా ఆ విషయాలన్నింటినీ తొలగించి ఓన్లీ గ్యాస్ మీద ఆధారపడవలసిన పరిస్థితులు. ఇప్పుడైతే మన గత వారం రోజుల నుంచి కూడా ప్రభుత్వానికి వివిధ ఆఫీసర్స్ కి మేము అంతా ఈ రిప్రజెంటేషన్స్ అవి ఇస్తా ఉన్నాం. కానీ ఈ రోజు వరకు ఏ రకమైన చర్య వాళ్ళు అందించే దానికి ఏ రకమైన మాకు రిప్లై కూడా రావట్లేదు. ఇప్పుడు ఈ రోజు పరిస్థితి చూస్తే పూర్తిగా వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఈ రోజు బుకింగ్ లేదు, మేము సిలిండర్లు ఇవ్వలేమని చెప్పి ఏజెన్సీ వాళ్ళు చెప్పేస్తా ఉన్నారు. ఎలాగైతే ఫుడ్ ఈ రకమైన రిస్ట్రిక్షన్స్ వచ్చినాయో అటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ప్రస్తుతం మీకు ఎన్ని రోజుకి గ్యాస్ బండ్లు అవసరం, ఎన్ని సరఫరా అవుతున్నాయి, ఇప్పుడు ఏ విధంగా కొరతుంది? అంటే ఇప్పుడు బుకింగ్ చేసుకుంటారా, చేసుకోవట్లేదు? అసలు బుకింగ్ లేదు. పూర్తిగా ఈ రోజుతో నిన్నటితోటే అయిపోయింది. ఈ రోజు అయితే మనకు ఇవ్వలేమని చెప్పేశారు ఏజెన్సీ వాళ్ళు. సుమారుగా మాకు ప్రతి హోటల్ కి 4 నుంచి 8 కావాలి. చెప్పండి, ఏ విధంగా చూడాలి? రాజమండ్రిలో హోటల్స్ ఇప్పుడు గ్యాస్ లేకపోతే రన్ చేయలేని పరిస్థితి అంటున్నారు. ఇప్పుడు మీకు ఎంత నిల్వ ఉన్నాయి? ప్రస్తుత పరిస్థితి ఎట్లా? నిల్వలు అయితే పెద్దగా స్టాక్ పెట్టే హోటల్స్ ఏముండవండి. గ్యాస్ అంతా మాకు డైలీ వేస్తారు. మన రెగ్యులర్ గా డీలర్స్ ఎవరైతే ఉన్నారో మాక్సిమం దాని మీద ఆధారపడి ఉంటాం. స్టాకులు పెట్టేంటే 2-3 సిలిండర్ల నుంచి మన దగ్గర స్టాక్ ఉంటుంది. గవర్నమెంట్ నిబంధన కూడా ఏంటంటే మాక్సిమం 5 సిలిండర్లే ఉండాలి ఒక రెస్టారెంట్ దగ్గర. ఆ నిబంధనకు అనుగుణంగానే మాకు సప్లై వస్తుంది, అదే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మా అసోసియేషన్ తరఫున గవర్నమెంట్ ని కోరేది ఏంటంటే డొమెస్టిక్ సిలిండర్స్ ఎలా అయితే అవైలబిలిటీ ఇచ్చి కొంచెం తగ్గించి 21 రోజులు 25 చేశారో, ఇప్పుడు డీలర్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మాకు కూడా వెసులుబాటు కల్పించి తక్కువైనా సరే ఒక 5 ఇచ్చే వాళ్ళకి అయితే 2-3 సిలిండర్లు ఇస్తే మేము దాన్ని బట్టి ఏమన్నా రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మా ప్రణాళికలు ఎలా ఉన్నాయంటే ఎక్కువ గ్యాస్ కన్జ్యూమ్ చేసే ఐటమ్స్ అన్ని కొద్దిగా తగ్గించి ప్రజలకి నిత్య అవసరం లాగే నిత్యం మన రాజమండ్రికి హాస్పిటల్ నిత్య లేకపోతే వ్యాపార సముదాయాలకు వచ్చి కొనుగోలు చేసే వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి కనీసం మినిమం ఏదైనా అవైలబిలిటీ ఫుడ్ ఉంచి అవి మట్టికి వండుదామని ఒక ఆలోచనలో ఉన్నాం. చెప్పండి, రాజమండ్రిలో పరిస్థితి ఎట్లా ఉంది? మొత్తం ఎన్ని హోటల్స్ ఉన్నాయి? అన్ని హోటల్స్ దగ్గర ఇదే పరిస్థితి. ఎట్లా దీన్ని అధిగమిస్తారు? రాజమండ్రిలో మినిమం పెద్ద హోటల్స్ 20-30 ఉంటాయి. అలాగే చిన్న హోటల్స్ కూడా దగ్గరగా 300 హోటల్స్ ఉంటాయి. హోటల్స్ అందరూ ఆల్రెడీ చిన్న హోటల్స్ 2 బండ్లు వాడతారు, పెద్ద హోటల్స్ 5 బండ్లు వాడతారు. ఈ రకంగా వాడుతుండగా ఇప్పుడు సడన్ గా లేదంటే ఏంటి ఆ పరిస్థితి? వర్కర్స్ ఏంటి వాళ్ళ పరిస్థితి? ఈ ఇబ్బందులన్నీ ఏంటి అనేది గవర్నమెంట్ ఆలోచించాలి. ఈ ఫ్యామిలీలకు అందరికీ ఇబ్బంది, హోటల్స్ బంద్ చేస్తే ఇబ్బంది. అలాగే మరి పాలు అయిపోతుంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు మీరు క్లోజ్ చేస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళు మరి పాలు అనేది క్లోజ్ అవ్వదు కదా. గ్యాస్ లేకపోతే పాలు యూజ్ చేయలేం, పాలు క్లోజ్ చేసేయాలి. అవి కూడా బ్రేక్ అయిపోతాయి, అవి కూడా ఇబ్బంది. చెప్పండి, ఒకవేళ ఇంకా గ్యాస్ సరఫరా కనుక లేకపోతే ఒక 4-5 రోజుల్లో లేదా వారం రోజుల్లో ఇబ్బంది వస్తే ఏం చేద్దాం అనుకుంటారు? మేము కంప్లీట్ గా
షట్ డౌన్ చేసే ఆలోచనలో ఉన్నామండి. ఇలాగే కొనసాగితే మా పరిస్థితి మా కార్మికులకు కానీ మా శ్రామికులకు కానీ మేమేమి చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళు కూడా గ్యాస్ మీద వంట చేయడానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు సడన్ గా ఏదైనా పుల్లలో ప్రత్యామ్నాయంగా పుల్లలు కానీ బొగ్గులు కానీ తీసుకొచ్చిన వాళ్ళు పని చేసే పరిస్థితి లేదు. రాజమండ్రిలో సుమారు చిన్న పెద్ద హోటల్స్ అన్ని కలిపి ఒక 100 వరకు ఉంటాయి. వాళ్ళందరూ కూడా గ్యాస్ మీద ఆధారపడి వ్యాపారం చేస్తున్నారు. కార్మికులు ఇప్పుడు వీళ్ళందరిలో ఈ 100 హోటల్స్ లో సుమారు 3,000 మంది ఉపాధి కోల్పోతారని నేను తెలియజేస్తాను. అంటే ఇప్పుడు ఈ లోపల మరి మీరు ఒప్పందం ప్రకారం వాళ్ళకి జీతాలు వాళ్ళకి అలా క్లోజ్ చేసినా కానీ జీతాలు ఇవ్వాల్సి ఉంటది. అలాంటి ఉందా? మరి అలాంటి పరిస్థితి ఏం చేస్తారు? మేము జీతాలు మట్టుకు ఇవ్వాల్సిందేనండి. తర్వాత మళ్ళీ మాకు యుద్ధ వాతావరణం పూర్తయ్యాక మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ చేసేయడానికి మళ్ళీ వారు వేరే వెతుక్కోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి మేము వాళ్ళకి జీతాలు ఇస్తూ వాళ్ళని మా దగ్గరే పెట్టుకుని మేము పోషిస్తామండి. అందులో అనుమానం లేదు. ఇది రాజమండ్రిలోని హోటల్స్ యజమానుల అసోసియేషన్ ప్రతినిధులు వ్యక్తం చేస్తున్న ఆవేదన. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. రోజు 5 కమర్షియల్ సిలిండర్లు ఒక్కొక్క హోటల్ స్థాయిని బట్టి సరఫరా చేస్తుంటారు. 5 సిలిండర్లకు మించి ఉండడానికి వీల్లేదని కూడా నిబంధన ఉంది. అయితే ఇప్పుడు ఈ రోజు చూసినట్లయితే ఒక్క సిలిండర్ కూడా సరఫరా కాలేదు. నిన్న మొన్న చూసినట్లయితే 2-3 సిలిండర్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే డీలర్లు అయితే కమర్షియల్ కు సంబంధించి గ్యాస్ సిలిండర్లు రావటం లేదు కాబట్టి మేము సరఫరా చేయలేకపోతామని చెప్పేసి కూడా ఇక్కడ గ్యాస్ డీలర్లు చెప్తున్నట్టుగా ఇప్పుడు హోటల్ యజమానులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యం కనుక కొనసాగితే వేలాది మంది కార్మిక కుటుంబాలు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉంటుంది. మేము క్లోజ్ చేస్తే కనుక వాళ్ళకి జీతాలు కూడా మేమే భరించుకుని నష్టం కూడా భరించాల్సి వస్తుంది. అయితే గతంలో ఇలాగా వంట చెరుకు ఉపయోగించి అది వంటలు చేయడానికి కానీ అలాగే ఊకపోయి మీద చేయడానికి కానీ ఆ పరిస్థితులు లేవు. అంతా కూడా కమర్షియల్ గ్యాస్ మీదే వంటలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ దారుణమైన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. వెంటనే ఈ కమర్షియల్ గ్యాస్ సరఫరా చేసి హోటల్స్ ని కూడా కాపాడాలి, హోటల్స్ యజమానులు కూడా కాపాడాలి, అలాగే కార్మికులు రోడ్డు పడకుండా చూడాలని చెప్పేసి వీరు విజ్ఞప్తి చేస్తున్నారు. అదే దీనికి రేషన్ పెట్టమని కూడా ఏదైతే వంట గ్యాస్ కి గృహ అవసరాలకు ఇస్తున్న గ్యాస్ లాగానే దీనికి కూడా రేషన్ పెట్టి కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయాలని చెప్పి ఈ హోటల్ యజమానులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ రాజమండ్రిలో కనిపిస్తుంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి.